హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరితో అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నిటినీ ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక్కడి నుంచి మీకు దూరంగా వేప చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మొత్తం అంతా అమ్మ వాళ్ళ స్థలమేను. ఈ స్థలం ఏంటంటే ఖాళీగా ఉంటుందని చెప్పి అమ్మ వాళ్ళు వేరే ఎవరో కూరగాయ మొక్కలు పెట్టుకుంటానంటే వాళ్ళకి ఇచ్చారు. మొన్న వర్షాకాలంలో వాళ్ళు ఏంటంటే అంతా దున్నిచ్చేసి కూరగాయ మొక్కలు పెట్టారు. కాపంతా కూడా అయిపోయింది. ఇక లాస్ట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ మీకు చూపిస్తాను. ఇవేంటంటే బెండకాయ చెట్లు. బెండకాయ కనిపిస్తుంది చూడండి మీకు. కాపంతా అయిపోయింది, చివరికి వచ్చేసినాయి. ఇవన్నీ అక్కడొకటి బెండకాయలు ఉన్నాయి. ఇదేంటంటే బెండకాయ పువ్వు. అలాగే నేను వెళ్ళేసరికి అమ్మ కొన్ని బెండకాయలు ఉంటే అవి కోసింది, వంకాయలును టమాటాలు. అవన్నీ నేను ఒక ప్లేట్ తీసుకెళ్ళి అందులోకి వేస్తున్నాను. ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు. లావు చిక్కుడుకాయ అంటారు కదా, పెద్ద చిక్కుడుకాయ గింజలు ఉంటాయి, ఆ చిక్కుడుకాయ చెట్టు. అలాగే సొరకాయ చెట్టు, ఇవి రెండు కలిసి ఉన్నాయి. ఇదేంటో చెప్పుకోండి. ఇది మీరు మిర్చి అనుకుంటున్నారు కదా, లేదా దొండకాయలా కనిపిస్తుంది కదా మీకు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది దొండకాయ కాదు, అలానే మిర్చి కూడా కాదు. సొరకాయ పింద. ఇది పువ్వు. అది సొరకాయ పింద మీకు అలా కనిపిస్తుంది మిర్చిలాగా. పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇవి చిక్కుడు ఆకులు. లవ్ సింబల్లో కనిపిస్తున్నాయి కదా ఆకులు. చిక్కుడుకాయ పువ్వు, అలాగే చిక్కుడుకాయలు. ఇవి వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి చిక్కుడుకాయ పువ్వులు. ఇది ఆకు. ఇంకిప్పుడే వస్తున్నాయి చిక్కుడుకాయలు అనేవి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కీర దోసకాయ. మామూలు దోసకాయ కాకుండా కీర దోసకాయ పింద. ఇది కూడా ఒకసారి కాపు మొత్తం అయిపోయినట్టుంది. ఈ దోసకాయ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిందెలు పడుతున్నట్టున్నాయి. సొరకాయ అలాగే దోసకాయ, చిక్కుడుకాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా మీకు ఇప్పుడు టమాటా చెట్టు చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి టమాటా చెట్టు, పచ్చి టమాటాకాయ. ఇది కూడా ఇంకా తయారవ్వలేదు. ఇంకా అక్కడొకటి చెట్లు ఉన్నాయి కదా, వాటికి కొన్ని ఉన్నాయి కాయలు. అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇవి కూడా ఇంకా చిన్నగా ఉన్నాయి చూడండి టమాటా కాయలు. చాలా పచ్చగా గ్రీన్గా కనిపిస్తున్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటా చెట్లు అయితే. అలాగే కొన్ని మిరప చెట్లు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల చెట్లు పెట్టాడు అతను. మిర్చి, దోసకాయ, టమాటా, వంకాయ, సొరకాయ, కాకరకాయ. ఇంక ఇది మీకు కనిపించేది వచ్చేసి మిరపకాయ చెట్లు. మిరపకాయ చెట్లు అయితే చూడటానికి చిన్నగానే ఉన్నాయి కానీ కాయలు అయితే చాలా ఉన్నాయి. మిరపకాయ చూపిస్తా చూడండి, కోసి చూపిస్తున్నాను. మిరపకాయలు కూడా ఇవి ఘాటు కూడా బాగా ఉన్నాయి. ఈ చెట్టు అయితే కనిపించడానికి చాలా చిన్నగా ఉంది. కాయలు అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ చెట్టుకు దరిదాపులుగా వచ్చేసి 10 కాయల దాకా ఉన్నాయి. చెట్టు అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ చెట్టుకు కూడా అంతేను. ఇంక ఇది వచ్చేసి వంకాయ చెట్టు. బ్లూ కలర్లో కనిపించేవి మీకు పువ్వు, వంకాయ పువ్వులు. చిన్న పింద ఉంది చూడండి, వంకాయ పింద. దగ్గరగా చూపిస్తున్నాను. పువ్వు ఇది వంగ పువ్వు. బ్లూ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇంక ఇదేంటంటే ఇక్కడ బీరది అల్లుకుంది చెట్టు అనేది. ఇది మొత్తం అదేను. ఇక ముళ్ళ కంపు ఉంటే దాని మీద కల్లా అల్లుకుంది. సొరకాయను బీర రెండు. ఈ పెద్ద ఆకులన్నీ సొరకాయ పింద. అది చిన్న పింద. ఇంకా అలాగే పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి ఎక్కువ అక్కడ. ఆ చిన్నది కూడా సొరకాయ పిందేను. ఎంత చిన్నగా కనిపిస్తుందో చూడండి, అది పెద్ద సొరకాయ అవుతుంది. ఇంక ఇవన్నీ వచ్చేసి పిచ్చి చెట్లు. బటర్ఫ్లై వెళ్తుంది చూడండి.
ఇక వైట్ కలర్లో ఇవి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి, అందుకని మీకు చూపిద్దామని వీటిని కూడా చూపిస్తున్నాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి, పిచ్చి పూలైనా సరే. ఇంక ఇవి మొత్తం అదేను. మీకు మెయిన్ రోడ్డు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ రోడ్డు. అమ్మాళ్ళ ఇంటి ముందే ఉంటుంది. బస్సు స్టాప్ కూడా ఇక్కడేను, మాకు ఇంటి ముందే బస్సు కూడా అవుతుంది. ఆటోలు అయితే ఇక్కడ వరకు రావు, కానీ బస్సు అయితే ఇక్కడ వరకే వస్తుంది. ఇంకా పైకి వెళ్తుంది అనమాట. పైన హంసలు దీవి పాలకై తిప్ప అని చెప్పి 2 ఊళ్ళు ఉన్నాయి, అక్కడ వరకు వెళ్ళి వస్తుంది బస్సు అనేది. వెళ్ళేటప్పుడు ఉల్లిపాలెంలో స్టాప్ అనేది ఇది చివరి స్టాపు. ఇంకా మీకు చూపించేది వచ్చేసి ఇది గోరుచిక్కుడుకాయ. ఈ కాయలు ఏంటంటే అయిపోయినాయి కదా, లాస్ట్కి వచ్చేసింది, ఎండిపోయినట్టున్నాయి, చెట్టు కూడా కొంచెం పడిపోయింది. గోరుచిక్కుడుకాయలు అంటారు కదా అవి. ఇవి పిచ్చి వంకాయ పూలు అంటారు. ఇవి కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి, బ్లూ కలర్లో. ఇంక ఇవి కూడా పిచ్చి పూలేను, కాకపోతే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి, మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను. ఇంక ఇవంతా అదేను మొత్తం చెట్లన్నీ. ఇంక ఇవి వచ్చేసి గోంగూర చెట్లు. ఇవి కూడా అన్నీ అయిపోయింది కాపు అనేది, అక్కడొకటి చిన్న చిన్నగా ఉన్నాయి గోంగూర చెట్లు. కాపు అంతా అయిపోయింది కదా, అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు. అలాగే మీకు ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అవి వచ్చేసి గోంగూర కాయలు. బాగా ముదిరిపోయినాయి కదా, కొన్ని చెట్లకి ముదిరిపోయినాయి, అందుకని చెప్పి చిన్న చిన్నగా కాయలు కూడా వచ్చినాయి పింక్ కలర్లో కనిపించేవి. ఇంక ఇది మొత్తం కాకరకాయ చెట్టు. ఇది కూడా ముళ్ళ కంపు ఉంటే దానిపైకి అంతా అల్లుకుంది. కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. చూడండి కాకరకాయ, నేను కోసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగుందో. ఎంతైనా చెట్టు కాయలు అప్పటికప్పుడు కోసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి కదా. అలాగే టేస్ట్ కూడా మనకి ఎంత బాగుంటాయి, ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని మనం వండుకొని తిన్నామంటే. ఈ కాకరకాయ చెట్టు చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. ఇదేంటంటే కాకరకాయ ఫ్లవరు. అలాగే కింద ఏంటంటే దోసకాయ పాదొకటి అల్లుకుంది కింద అంతాను. ఇవేంటంటే మీకు ఎల్లో కలర్లో కనిపించేవన్నీ దోసకాయ చెట్టు పువ్వులు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బీరకాయ కూడా కనిపిస్తుంది చూడండి, బీరకాయ పింద. ఇది బీర చెట్టు కాకర చెట్టు 2 కలిపి అక్కడ అల్లుకున్నవి. పైన మీకు హ్యాంగింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే మేము చిన్నప్పుడు ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకొని ఆడుకునేవాళ్ళము. ఏలాడుతున్నాయి కదా అవి. ఇదేంటంటే సన్నజాతి చెట్టు, వాటి మధ్యలో పెరిగింది. అమ్మ ఏంటంటే దాని చుట్టూ పాడైపోయిన బకెట్ ఉంటే కుదురులాగా చేసి అందులో పెట్టింది, కొంచెం పెరుగుతుందని చెప్పి. సన్నజాజి పూలు ఉంటాయి కదా ఆ చెట్టు. కింద నేను దోసకాయ చెట్టు అన్నాను కదా, కింద ఇది పాకింది నేల మీద. పువ్వులు కూడా చూడండి ఎల్లో కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక లాస్ట్కి వచ్చేసినాయి కదా చెట్లన్నీ, అక్కడక్కడ పురుగు కూడా పట్టేసి ఆకులకి బెజ్జాలు కనిపిస్తున్నాయి మీకు. ఇంకా ఇంటికి వెనక సైడ్ వచ్చేసి సొరపాద ఒకటి పెట్టాడంట ఆ అబ్బాయే, అది కూడా బాగా అల్లుకుంది. ఇంకా సొరకాయలు కూడా కోసాము, చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా బాగా తయారవుతాయి సొరకాయలు అనేవి. ఇవేంటంటే మీకు పిచ్చి టమాటా కాయలు అంటారు. చాలా చిన్నగా ఉంటాయి, అచ్చం టమాటా కాయలు లాగానే ఉంటాయి సేమ్, కాకపోతే చిన్న చిన్నగా ఉంటాయి. ఇదేంటంటే దువ్వెనకాయ చెట్టు. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, అచ్చం దువ్వెనలాగా ఉంటాయి ఈ కాయలు అనేవి. చిన్నప్పుడు మేము వీటిని కోసుకొని దువ్వెనలాగా దువ్వుకునేవాళ్ళము. చూడండి దువ్వెనకి ఎలా అయితే పళ్ళు ఉంటాయో అలాగే ఉంటాయి సేమ్ ఈ కాయలకి, అందుకని వీటిని దువ్వెనకాయలు అంటారు. ఇవేంటంటే ఇందాక నేను హ్యాంగింగ్స్ అని చెప్పాను కదా, చెవులకు పెట్టుకునేవి. మా చిన్నప్పుడు వీటిని చెవులకు పెట్టుకొని ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకొని ఆడుకునేవాళ్ళము. అచ్చం అలాగే ఉంటాయి అని చెప్పి హ్యాంగింగ్స్ లాగా ఏలాడుతూ ఉంటాయి అవి. ఇంక ఇవేంటంటే లాస్ట్కి నేను మీకు కోసుకొచ్చిన కూరగాయలను చూపిస్తున్నాను చూడండి. టమాటాలు, మిర్చి, కొన్ని వంకాయలు, బెండకాయలు, అలాగే కాకరకాయలు. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం డైలీ నేచర్ని, అంటే గ్రీన్ కలర్గా ఉన్న చెట్లను కానీ ఆకులను కానీ అలాగే వరి పొలాలను కానీ వేటినైనా సరే గ్రీన్గా ఉన్న వాటిని డైలీ మనం ఒక 1/2 అవర్ కనుక వాటి వెంక చూస్తే మన కంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. అలాగే కంటి సమస్యలు అనేవి అసలు రాకుండా ఉంటాయి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.